వెల్కమ్ బ్యాక్ టు అవర్ జైట్స్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా రోజుల తర్వాత అప్డేట్ తోటి మేము ముందుకు వచ్చాము. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో యొక్క బాలీవుడ్లో చాలా బిజీలో ఉన్నటువంటి మాట మనకు తెలిసినటువంటి విషయమే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎవరైతే ఆకాష్ చోప్రా యొక్క నిర్మాణ సారథ్యంలో వస్తున్నటువంటి ఏవైకే ఫిల్మ్స్ యొక్క స్టూడియోస్లో నిర్మిస్తున్నటువంటి వార్ 2 అద్భుతమైనటువంటి రేంజ్లో ఒక హృతిక్ రోషన్కి మరియు ఎన్టీఆర్కి మధ్య పోరాట సన్నివేశాలు కానీ మరియు యాక్షన్ సన్నివేశాలలో కూడా బిజీగా ఉండి అద్భుతమైనటువంటి రేంజ్లో వచ్చాయి అని కూడా అయాన్ ముఖర్జీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మూవీని 2025లో ఆగస్టు 15కి రెడీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఈ మూవీ ఇలా ఉంటే మరొక మూవీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ డ్రాగన్గా ప్రస్తుతం హల్చల్ అవుతున్నటువంటి పేరు వచ్చేటువంటి మూవీ యొక్క అప్డేట్ గురించి కూడా ప్రశాంత్ నీల్ మంచి అప్డేట్ ఇచ్చాడు. ఆ అప్డేట్ గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క అప్డేట్ చూసినట్లయితే ఈ మూవీ అనేటువంటిది ఒక పీరియాడిక్ మూవీగా ఉంటుందని, మైథలాజికల్గా ఉండదని కూడా ఒక క్లూ ఇవ్వడం జరిగింది. అంటే మైథలాజికల్గా ఉండబోయేటువంటి సినిమా కాదు, ఒక పీరియాడిక్ స్టోరీగా, అంటే అల్లినటువంటి స్టోరీగా మరియు ఒక మంచి బ్యాక్గ్రౌండ్తో వస్తుందని ప్రశాంత్ నీల్ ఈ యొక్క మూవీ యొక్క అప్డేట్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క మూవీని కూడా 2026లో సంక్రాంతికి రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు మనకు సమాచారం అన్నమాట. 2026 యొక్క సంక్రాంతికి రిలీజ్ కాబోయేటువంటి ఈ యొక్క మూవీ యొక్క అప్డేట్ గురించి, ఈ మూవీ సృష్టించబోయేటువంటి చరిత్ర అంతా ఇంత కాదు అనేటువంటిది కూడా మనకు తెలుసు. రీసెంట్గా పుష్ప మూవీ బాలీవుడ్ రేంజ్లో ఎంత కలెక్షన్స్ సృష్టించిందో కూడా మనము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాదాపు 1900 కోట్లు పైగా గ్రాస్ను వసూలు చేసి తెలుగు చలనచిత్రాన్ని మరియు అటుపక్క నార్త్ చలనచిత్రాన్ని కూడా ఒక వృద్ధిలోకి నుంచి అప్కమింగ్ హీరోస్కి, ఎవరైతే ఎగ్జిస్టింగ్ హీరోస్ ఉన్నారో వాళ్ళకి మంచి టాస్క్గా విసిరాడు అని కూడా చెప్పవచ్చు. ఆ టాస్క్ని జయించాలి అంటే, ఆ టాస్క్ని సాధించాలి అంటే ఆ రేంజ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫీట్ సాధించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. అదేవిధంగా దానికి ముందు వార్ 2తో 100% సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున తర్వాత డ్రాగన్ మూవీకి ఆటోమేటిక్గా ఆ ఫిగర్ని అందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆ రేంజ్లో ప్రశాంత్ నీల్ కాన్సన్ట్రేషన్ చేయడము, కథని బలంగా అల్లుకోవడము, స్క్రిప్ట్ని కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక రేంజ్లో అల్లుకోవటం వలన మూవీ కూడా ఆ రేంజ్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా ప్రశాంత్ నీల్ చెప్పాడు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి సలార్ 2తో బిజీగా ఉండి ఈ యొక్క మూవీలో ఆటోమేటిక్గా బాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవటానికి శాయశక్తిలో ట్రై చేస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ ఆ తర్వాత మూవీగా వచ్చేటువంటి డ్రాగన్ మూవీ కానీ, దాని తర్వాత వార్ 2 తర్వాత వచ్చేటువంటి ఈ డ్రాగన్ 2 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యొక్క రేంజి ఒక హై లెవెల్లో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కావున ఆ లోపల ఏదైతే ఉందో, ఎంతవరకు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ పెట్టింది పేరు, నటనకు పెట్టింది పేరు, డ్యాన్స్కి పెట్టింది పేరు, యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు, కాబట్టి అతని నుంచి ఎంత నటన రాబట్టుకుంటే అంత రేంజ్లో సినిమాని హిట్ చేయొచ్చు అనేటువంటిది తెలుగు ప్రేక్షకులకు తెలుసు, అటుపక్క నార్త్ ప్రేక్షకులకు కూడా తెలుసు. కాబట్టి అతని యొక్క టాలెంట్ని అంతా బయటకు తీసి బాలీవుడ్లో కానీ, ఇక్కడ తెలుగు చలనచిత్ర రంగంలో కానీ నటన రాబట్టుకొని ఆ రేంజ్లో మూవీ పడినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ యొక్క మూవీ ఒక రేంజ్లో ఉండదన్నమాట. కలెక్షన్స్ యొక్క సునామీ ఆటోమేటిక్గా వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం యొక్క తెలుగు హీరోలు రాకెట్ లాగా దూసుకుపోతున్నారన్నమాట. పుష్పతోటి ఒక రేంజ్లో దూసుకుపోయినటువంటి అల్లు అర్జున్, అంతకుముందు ప్రభాస్ ఆల్రెడీ ట్రెండ్ సెట్టర్గా బాలీవుడ్లో నిలిచిపోయాడు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఘనంగా చాటుకున్నాడు. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులని అందరూ బాలీవుడ్లో బాగా వేయటము, కలెక్షన్ల యొక్క సునామీ సృష్టించడము అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇదే కోవలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా మరొక ట్రెండ్ సెట్టర్గా నిలవబోతున్నాడు అనేటువంటి విషయము చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదన్నమాట. ఎందుకంటే దానికి అర్హుడు, అంత నటన సాధించగలడు, మరియు అంత నటన మరియు డ్యాన్స్ మరియు ఒక అవలీలగా పండించేటువంటి యాక్షన్ సన్నివేశాలు కానీ మరియు డ్రామా కానీ ఎన్టీఆర్
పెట్టిన దిట్ట అనమాట. అన్ని విషయాలలో ఆ విషయాలు మొత్తం మనకు తెలుసు అన్నమాట. ఇంకా ఏదేమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ నుంచి దాని తర్వాత వార్ టూ అద్భుతమైనటువంటి రేంజ్లో ఉండబోతుంది అనేటువంటి చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. దాని తర్వాత వచ్చేటువంటి డ్రాగన్ మూవీ కూడా మామూలుగా ఉండదు అనేటువంటిది కూడా మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు మూవీస్తో జూనియర్ ఎన్టీఆర్ ఒక రేంజ్కి వెళ్ళిపోవడం అనేటువంటిది ఆల్రెడీ అతను దేవరా మూవీతో ఒక మెట్టు పైకి ఎక్కాడనమాట. సోలో హీరోగా వచ్చి 650 కోట్లు పైగా వసూలు సాధించి ఎటువంటి పబ్లిసిటీ లేకుండా అంత ఘనమైనటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ డేస్లో ఈ యొక్క 1500 క్రోర్స్ కానీ 1900 క్రోర్స్ కానీ ఆటోమేటిక్గా క్రాస్ అయ్యేటువంటి హీరో, నెంబర్ 1 హీరో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. ఏదేమైనా సరే అప్కమింగ్ డేస్లో వచ్చేటువంటి జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ అద్భుతమైనటువంటి రేంజ్లో ఆడాలని మరియు తెలుగు యొక్క గడ్డ పేరు ప్రఖ్యాతలను దేశ విదేశాలలో చాటాలని మన యొక్క తెలుగు హీరోలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.